విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో వరద రావడం లేదు. దీంతో ఆయకట్టు రైతాంగం నిరాశ చెందుతోంది. మరోవైపు ప్రాజెక్టు ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు పరిస్థితి అలాగే ఉంది. ఇక దిగువన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంది. గోదావరి నది వరద నీటితో జలకళ సంతరించుకోగా మంజీరా నది నీరు లేక వెలవెలబోతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సాగునీటి రంగ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులపై పూర్తి సమాచారం మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు జలకలను సంతరించుకోగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరద ప్రధానంగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా తయారైంది. ప్రాజెక్టు ఎగువ భాగాన చెదురుమదురు వర్షాల కారణంగా ఆశించిన మేర నీటి నిల్వలు రాకపోవడంతో ఈ ప్రాజెక్టు ఈ దుస్థితి దాపురించిందని చెప్పాలి. 1923-31 మధ్యకాలంలో అప్పటి నైజాం ప్రభుత్వం పూర్తి స్థాయిలో 29 టీఎంసీల నీటి సామర్థ్యంతో మంజీరా నదిపై నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని పూర్తి స్థాయిలో అన్ని విధాలా ఆదుకునేందుకు తన హక్కును చేర్చుకునేందుకు నైజాం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణ దశలో 29 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మితమైనటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కేవలం 17 టీఎంసీలకు మాత్రమే పరిమితమైంది. దీంతో అమాంతంగా ఒక్కసారిగా నీటి నిల్వలు అయితే పడిపోయినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ప్రతి ఏటా ఆశించినంత స్థాయిలో చివరి ఆయకట్టు రైతాంగానికి అయితే నీరు అందించలేనటువంటి నిస్సాయ దుస్థితిలో ప్రాజెక్టు కొట్టిమిట్టాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కావచ్చు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిజాం సాగర్ రూపురేఖలు మాత్రం నేటికి ఏమాత్రం మారలేదని చెప్పాలి. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టు ఎగువ నిర్మించినటువంటి సింగూర్ ప్రాజెక్టు కూడా నిజాం సాగర్కి వచ్చేటువంటి వరదకు ప్రధాన అడ్డంకిగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1387.42 అడుగుల నీరు మాత్రమే అక్కడ ప్రాజెక్టులో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17 టీఎంసీలకు సంబంధించి ప్రస్తుతం 3.096 టీఎంసీలకు మాత్రమే నీటి నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో రాయకట్టు రైతాంగం అయితే తీవ్ర స్థాయిలో నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సింగూరు ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో ఆశించినంత స్థాయిలో నీటి నిల్వలు రాలేదని చెప్పాలి. సింగూరు ప్రాజెక్టు చరిత్రలోనే ఇప్పటి వరకు అంటే వర్షకాలం ఆరంభమై నెల గడుస్తున్నప్పటికీ కూడా సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి కూడా కేవలం 396 క్యూసెక్ల నీటి నిల్వలు మాత్రమే అంటే అత్యంత తక్కువ మోతాదులో నీటి నిల్వలు చేరుకుంటున్నాయని చెప్పొచ్చు. ఆ ప్రాజెక్టు కూడా వరద తాకిడి ఆశించినంత స్థాయిలో లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా తీవ్ర స్థాయిలో నిరాశ చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పరిస్థితి మాత్రం కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు అదేవిధంగా సింగూరు ప్రాజెక్టు అదే ఎస్ఆర్ఎస్పీ 3 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి ఒకసారి మనం అనలైజ్ చేసినట్లయితే చుక్క నీరు కూడా నేటికి అంటే వర్షాకాలం ఆరంభమై నేటికి నెల గడిచిపోయినప్పుడు కూడా చుక్క నీరు కూడా నిజాం సాగర్ ప్రాజెక్టు చింతకైతే చేరుకోలేదు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అత్యంత ప్రామాణికంగా నిలుస్తూ వస్తున్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా తయారైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కొంత ఆశాజనకంగా నీటి నిల్వలు చేరుకున్నటువంటి నేపథ్యంలో నిజాం సాగర్ పరిస్థితి మాత్రం ఇందుకు ప్రధానంగా భిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అత్యంత ప్రామాణికంగా నిలుస్తూ వస్తూ అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరద ప్రధానంగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు ఆ పరిస్థితి మాత్రం పూర్తి స్థాయిలో దుర్లభమైన దుస్థితికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎల్లప్పుడూ నిండుకుండం తలపించినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం వెలవెలబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సింగూరు ప్రాజెక్టు నుంచి వచ్చే వరదనే దీనికి ప్రధాన కారణం. అంటే సింగూరు ప్రాజెక్టు నుంచి వాళ్ళ వరద తాకిడి పెరిగితే తప్ప నిజాం సాగర్ నిలుకునే పరిస్థితి లేదు. మరోవైపు పసుపేరు నుంచి హల్దీబాగ్ నుంచి ఆశించినంత స్థాయిలో నిజాలు రాలేకపోతున్నాయని చెప్పొచ్చు. మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కొన్ని వాగుల వంకల నుంచి కావచ్చు కొద్దిమేర నీటి నిల్వలు ఇంకా ఇప్పటికే వస్తున్నాయని మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పటి నేటికి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయ నిజాం సాగర్ ప్రాజెక్టు చింతకైతే చుక్క నీరు కూడా దర్శలేకపోవడంతో ఇక్కడ రైతాంగం అయితే తీవ్ర స్థాయిలో నిరాశ చెందిన పరిస్థితులను చూస్తున్నాం. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఓవరాల్ గా ఈ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు నిజాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మనం ఒకసారి పరిశీలించినైతే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కొంచెం ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ నిజాం సాగర్ ప్రాజెక్టు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా తయారైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ 2 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.